మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం మార్చ్ ఎండింగ్ 29వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు, ఈ యొక్క వార ఫలాలు ఈ వారానికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అంటే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజరాహుల యొక్క యుతి ఏదైతే ఉందో మనం మదపటి ఏనుగుతో పోలుస్తామో ఈ కుజరాహుల యొక్క యుతి ఇన్ జనరల్లీ మొత్తానికి శుక్రవారం నుంచి కుజుడి యొక్క స్థానం మార్పు మేన రాశిలోకి జరుగుతోంది. లాట్ ఆఫ్ కంజంక్షన్ ఇన్ కుంభరాశి. 5 గ్రహాలు కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు, రాహుతో పాటు జనవరి నుంచి నెమ్మదిగా ఫిబ్రవరికి మొత్తం టోటల్గా కంజంక్షన్ యొక్క పవర్ ఎలా ఉందో మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా ఎంత అల్లకల్లోలం చేసాయో రాహుతో కలిసిన ఈ కుజుడు, రవి, మిగతా గ్రహాలు పంచగ్రహ కూటమి అక్కడ కలవటం. సో రాహు ఈజ్ ద గ్యాసీ ప్లానెట్ ఎప్పుడైతే ఫైరీ ప్లానెట్స్ కలిసాయో సో ఇక్కడ మనకి దానికి సంబంధించిన రిజల్ట్సే బయటకు వచ్చింది. ఎట్ ద ఎండ్ మొత్తానికి కుజుడు కూడా ఈ యొక్క వారాంతానికి శుక్రవారానికి మీనరాశిలోకి సంచారం అవుతున్నారు. ఇక మిగతా గ్రహాల విషయానికి వస్తే మేషరాశిలో శుక్రుడి యొక్క సంచారం, మిథున రాశిలో గురుడి యొక్క సంచారం, అలాగే సింహరాశిలో కేతువు యొక్క సంచారం, కుంభరాశిలో కుజుడు, అలాగే బుధుడు, రాహువు గోచారంలో ఉన్నారు. ఇక రవి కూడా మీనరాశిలో సంచారంలో ఉన్నారు. శని 2025 మార్చి నుంచే ఇక్కడ మీనరాశిలోకి ఆయన ఎంటర్ అయి ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి ఏంటి ఈ గోచారం ఆధారంగా మనం చూద్దాం. మేషరాశి వారికి సంబంధించుద్దాం. మేషరాశి వారికి సంబంధిస్తే కనుక ఈ రాశిలో శుక్రుడు, లాభంలో కుజుడు, లాభంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూస్తే కనుక 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ ఇక్కడ మనకి చంద్రుని యొక్క సంచారం 4వ స్థానం నుంచి మొదలవటం. సో ఇక్కడ ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో కొన్ని ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అది ముఖ్యంగా వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్, ప్రొఫెషన్లో వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అండ్ వీళ్ళ ఏదైతే టార్గెట్స్ ఉంటాయో లేకపోతే వీళ్ళ కమిట్మెంట్ ఉంటుందో ఈ వారానికి సంబంధించిన విషయాల్లో వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎమోషనల్ ఫీలింగ్ అనేది వారం ప్రారంభంలో ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ ఈ రాశికి మెయిన్గా 5వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానీ సంతానపరమైన విషయాల్లో కానీ ఈ 2 రోజులు లవ్ లైఫ్ విషయానికి సంబంధించిన విషయాల్లో అనుకూలతలు తక్కువగా ఉన్నాయని గ్రహించి వీటి విషయాల్లో కొంచెం కేర్గా ఉండాల్సిన అవసరం ఈ వారం ఈ 2 రోజులు మనకు కనిపిస్తూ ఉంది. బుధ గురువారాల్లో తప్పకుండా ఇక్కడ శత్రువుల ద్వారా మీరు లాభపడే ఆస్కారాలు, ఏదైతే ఇష్యూస్ సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయో వాటి నుంచి మీరు కొంచెం డెఫినెట్గా అవి మీకు ఫేవరబుల్గా మారే ఆస్కారాలు మనకి ఈ వారం చాలా వరకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఇక్కడ చాలా వరకు కూడా ఒక కఠినమైన సిచ్యువేషన్ని కానీ పరిస్థితిని కానీ ఇలాంటి సందర్భాలను ఎదుర్కొని దాని త్రూ మీరు గెయిన్ పొందే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి సంబంధించి ఇట్ ఈస్ వెరీ ప్లెజెంట్ అని చెప్పాలి. ఎందుకంటే రాశ్యాధిపతి కుజుడు కూడా చక్కగా ఈ రాశికి లాభస్థానంలో గురువారం దాకా ఉంటున్నారు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు మొత్తం 5 రోజులు కూడా చక్కగా ఆయన లాభస్థానంలో ఉంటాం. కుజుడి యొక్క ట్రాన్సిట్ కూడా బాగుంది. బట్ బుధుడితో కలిసి ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ నెట్వర్క్ సర్కిల్లో కానీ కొన్ని ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ చిన్నపాటి డిస్ప్యూట్స్ లాంటివి నడుస్తూ ఉంటాయి. కానీ దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కానీ శుక్రుడు ఇలా రాశిలో ఉండటం వల్ల ఇలాంటి డిస్ప్యూట్స్ని కొంచెం ప్లెజెంట్గా హ్యాండిల్ చేయడానికి శుక్రుడు బాగా యూజ్ అవుతారు. ధనపరంగా, వ్యాపార పరంగా అండ్ ఇతరుల సపోర్ట్ మీకు లభించే విధంగా శుక్రుడు ఇక్కడ చూసుకుంటూ ఉన్నారు. కుజుడు మళ్ళీ ఈ వారాంతానికి ఆయన కూడా 10వ స్థానంలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు.
సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి బుధ గురు శుక్ర శని 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది చంద్రబలం. సో వీరికి మెయిన్ ఏంటంటే శని యొక్క సంచారం మనం చెప్పుకున్నట్టుగా ఏలినాటి శని ప్రొఫెషనల్ పరంగా కానీ మీ ప్రాఫిట్స్ పరంగా కానీ కొంచెం గెయిన్ రావాలి అంటే కంపల్సరీగా శనికి సంబంధించి ఆయనకి తైలాభిషేకం చేసుకోవడం, ప్రతి శనివారం నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం శనికి సంబంధించి చాలా 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 మంచిది. సో అదేవిధంగా ఈ రాశికి రవి యొక్క సంచారం కూడా 1000 స్థానంలో ఉంది. ఇది చాలా వరకు మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విషయంలో మీరు చాలా కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రవికి కూడా రవి ద్వాదశ నామాలు చదువుకుంటా రవికి చక్కగా మీరు గోధుమ పాయాసం, ఆవు పాలు, ఆవు నెయ్యి, బెల్లం చక్కగా కలిపి గోధుమ పాయాసం చేసుకుని గోధుమ పిండితో గోధుమ రవ్వని పిండి పట్టించి చక్కగా గోధుమ పాయసం చేసి పొద్దున్నే రవికి ద్వాదశ నామాలు చదువుతూ ఆయనకి నైవేద్యం పెట్టడం వల్ల చాలా మంచి ఫలితం అనేది ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకు కానీ మీ సంతానానికి కానీ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో మీకు కలిగే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 శని రవుల యొక్క కంజంక్షన్ ఇక్కడ కొంచెం మనకి ఇంపాక్టివ్గా ఉంది కాబట్టి దీనికి పరిహారం చేసుకోవటం వల్ల నీలాంజన సమాభాసం, జపాకుసుమ సంకాసం ఈ 2 చదువుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు మేషరాశి వారికి వారం ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.